ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ జూమ్ ద్వారా కూడుకున్న ప్రతి సహోదర సహోదరికి, అలాగే వారి వారి కుటుంబాల వారికి క్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ఈ దినము ప్రభువు తన పరిశుద్ధ దినాన తనను ఆరాధించటానికి, తనను స్తుతించటానికి, మనకందరికీ తన కృపను బట్టి అనుగ్రహించిన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మనము కూడా అందరం అందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు బట్టి, ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి ఈ రీతిగా మనందరం కూడా కూడుకోవటానికి ఆయన మనకు చక్కటి మనస్సులో ప్రేరణ కలిగించినందుకు ఆయనకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చక్కని పాట పాడిన పాపకు నిజంగా ఎలా సిద్ధపడాలి సంఘ సిద్ధపాటు చాలా అవసరం. సంఘము అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కాదు, మనమే ఏ రీతిగా సిద్ధపడాలి. అందులో చాలా ఉన్నాయి తను పాడినటువంటి పాటలు. ప్రభు తన మహాకృప చేత ఈ రాత్రి మరి ఒక్క విషయాన్ని ఆ రారాజును ఎదుర్కోవటానికి, ఆ రాజుల రాజును మనము ఎదుర్కోవటానికి మనము కలిగి ఉండవలసినటువంటి ఒక విషయాన్ని ఈ రాత్రి ప్రభు మనతో ధ్యానం చేయబోతూ ఉన్నాడు. దయచేసి అందరము కూడా ఏక మనస్సుతో వినగలిగిన మనస్సు అనుగ్రహించిన దేవుణ్ణి మరలా అడుగుదాం, గ్రహించే మనస్సును కూడా అనుగ్రహించమని. ఎప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు వినగలిగిన చెవులు అని అంటాం, కానీ కావాల్సింది ఏంటంటే వినిన చెవులు గ్రహించే మనస్సు కలిగి ఉండాలి. గ్రహించుకుంటే కదా లాభం. మొబైల్ కొనుక్కుంటే సరిపోదు కదా, ఆ మొబైల్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించాలి. అప్పుడే దాని వలన మనకు మేలు కలుగుతుంది. ఇది కూడా అంతే. వింటే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. మరి ఏం చేయాలి బ్రదర్ అంటారా? వింటే సరిపోదు అని అన్నదానికి నేనేమంటున్నానంటే, విన్న నీవు గ్రహించాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన చేస్తే సరిపోదు, మరి ఏం చేయాలి బ్రదర్? కనిపెట్టాలి. కనిపెట్టుతున్నప్పుడు ఆయన అనుగ్రహించబోవటానికి మనకు ఆయనకు అడ్డుగోడ ఏదైనా ఉందా, అది తొలగించుకుంటే అనుగ్రహించే దేవుడు. కాబట్టి సంఘముగా మనందరం ఆయన ఎదుర్కోవటానికి ఈ రాత్రి మనము కలిగి ఉండవలసిన మరి ఒక శ్రేష్టమైన విషయం ఏంటి అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది, అది జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందరి ముందు నేను అనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథం మీ ముందు ఉంది అని. ఉంటే ధన్యులు, లేకుంటే ఇప్పుడైనా తెచ్చిపెట్టుకొని కూర్చోండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, జాగ్రత్తగా గమనించాలి, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దయచేసి మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. ఈ రాత్రి ఈ ప్రశ్న ఇక్కడ కూడుకున్న మనందరికీ సంధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నేను కాదు, పరిశుద్ధాత్ముడు సంధించి మరీ అడుగుతూ ఉన్నాడు. ఆలోచించండి, ఏది శ్రేష్టత? మొదట ఏమన్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన, అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా, లేదా దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఈ రెండిట్లో ఆయనకి ఏది ఇష్టం? ఆలోచించుము అని చెబుతూ, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు ఏమనుందమ్మా? శ్రేష్టము. శ్రేష్టం అంటే ద బెస్ట్, ద గుడ్. ఇక దీన్ని మించింది లేదన్నమాట. అదే చెప్తున్నాడు ఆయన అక్కడ. ఈ రాత్రి కాలమున ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఆజ్ఞను పాటించటం ముఖ్యమా, బలులు అర్పించటం ముఖ్యమా? ప్రతి ఆదివారం గుడికి పోవటము, ఉదయాన్నే బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము ఇవి అవసరమా? ఆయన ఆజ్ఞను అనుసరించటం, ఆయన మాటలు వినటం ఏది ముఖ్యం? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దేవాది దేవుడు. ఏమంటున్నాడంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. ఇది మొదటి పాయింట్. బలులు అర్పిస్తే సరిపోదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలున్నాయి, అవి గైకొనాలి. షుడ్ ప్రాక్టైస్, అన్వయించుకొని వాటిని మన జీవితంలో కనపరచాలి. ప్రాక్టీస్ చేస్తూ కనపరచాలి. తద్వారా నిన్ను గమనించిన వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను గుర్తెరుగునట్లుగా నీవు సాక్షిగా ఉంటావు. ఇది దేవునికి ఇష్టమైనది. నువ్వు గుడికొస్తే సరిపోదు, నువ్వు పాట పాడితే సరిపోదు, నువ్వు వాక్యం బోధిస్తే కూడా సరిపోదు. ఆయనకి ఇష్టం లేదు నిన్ను. అసలు పౌలు అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. దానంత శ్రమ ఇంకోటి లేదు. అందుకే ఆయన అన్నాడు, బోధకులు కాకుండుడి. బోధించిన వాడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఈ 10 నిమిషాలు టైం ఇచ్చితే నాకు నేనేదో నా జ్ఞానంతో 4 మాటలు మాట్లాడేసి ఇంటికి లోపలికి వెళ్తానే నా రూపం ఏంటో చూపిస్తే, వేర్ ఇస్ మై విట్నెస్? ఎక్కడ నా సాక్ష్యం? అందుకే అన్నాడు ఆయన, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఆరాధించటానికి వచ్చినటువంటి మనం ఎలా ఆరాధిస్తాం? సిద్ధపాటు లేకుండా ఆరాధిద్దామా? ఆయన ఒప్పుకుంటాడా? ఆయన అంగీకరిస్తాడా? ఫస్ట్ థింగ్. అందుకే ఆయన అంటున్నాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే, అది చాలా ఆయనకిష్టం. అది ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, ఆయన ఎక్కువగా ఇష్టపడింది వీటినే. కానీ వాటికంటే శ్రేష్టం ఏంటి అని అంటే, ఆయనే చెప్పాడు కదా బలి అర్పించమని. బలులు ఆయనకు ఇష్టము, ఆయన ఎంతగానో ప్రీతిగా దాన్ని తీసుకుంటాడు ఆయన. మరి ముఖ్యంగా పొట్టేళ్ల కొవ్వును ఆ బలిపీఠం మీద పెడితే ఆ వెళ్ళిన సువాసన ఆయన ఎంతగానో ఆనందించేవాడు. ఆయనే చెప్పాడు, ఇది ఎవరి మాటలు కాదు. బలులు, పొట్టేళ్ల కొవ్వు అర్పించటము ఆయనకిష్టమైంది, ఆయన ఎక్కువగా ఆశపడేది, ఆయన ప్రీతి కనపరిచేది ఈ విషయాల్లోనే. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, బలులు అర్పిస్తే సరిపోదయ్యా, నా ఆజ్ఞలున్నాయి, అవి గైకొను. అలాగే పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తే సరిపోదు, నా మాట విను. రెండు ఉన్నాయి ఇక్కడ. అలాగే చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని నేను విన్నాను అన్నట్టు. ఇప్పుడు మాట్లాడుతుంది ఆయన స్వరమే. ఇది నా స్వరం అనుకుంటే పొరపాటు, నా మాటలు అనుకుంటే అసలు శుద్ధ తప్పది. ప్రభు నా నోట ఉంచిన మాటలే నేను పలుకుతాను. నేనే కాదు, ఏ దాసుడైనా, అభిషేకించబడినటువంటి దాసుడు ఎవరైనా ఆయన మన నోట, నా నోట, సేవకుల నోట ఉంచిన మాట అవే వస్తాయి తప్ప సొంత మాటలేవి రావు.
అందుకే బోధలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. బోధకులు బోధిస్తే ప్రాస్పరిటీ గాస్పెల్ ఉండదు. బోధకులు బోధిస్తే ఆశీర్వాదాల గురించి, లేకపోతే ధన్యతల గురించి, లేకపోతే మేలుల గురించి మాట్లాడరు. దిద్దుబాటు గురించి ఇలా చెయ్యి చూపించి మాట్లాడతారు. కారణం ఏంటంటే బోధ అలాగే ఉంటుంది. ఎస్, ఆయన స్వరము ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. ఎంతమంది అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే వారు ధన్యులే. స్వరము, ఆయన స్వరాన్ని మనము ప్రతి దినము వినాలి అంతే. అదే మనల్ని బలపరిచేది, అదే మనల్ని స్వస్థపరిచేది, అదే మనల్ని నడిపించేది, అదే మనలను ఉజ్జీవింపచేసి, ఇందాక సహోదరి పాట పాడినట్లుగా ఆ ఎత్తబడే సంఘముగా ఆ గుంపులో ఉంచేది ఆ స్వరమే. విన్నావా ఎప్పుడైనా? విన్నావా అంటే, బ్రదర్ ప్రతి ఆదివారము ఇదిగో ఈ రీతిగా వారానికి 3 సార్లు జూమ్ లో కలుస్తున్నాం, వింటున్నాం. నీవు గ్రహించావా? విన్నావు, మంచిదే. విన్న నీ జీవితంలో మార్పు ఏమైనా దేవుడు చూచాడా? నేను కాదు, ఎవరు కాదు, దేవుడు చూచాడా? ఏం విని ఏం లాభం వస్తుంది? లాభం ఏంటి బ్రదర్ అని అంటావా? ఎస్, తప్పకుండా దేవుడు మన నుంచి ఆశపడి మనల్ని రక్షించుకున్నాడు. దేనికి ఆశపడ్డాడంటే, ఆయన నిత్య రాజ్యములో ఆ శాశ్వతమైన రాజుతో కలిసి ఆ నిత్య రాజ్యంలో ఆయనకు తోడుగా రాజులముగా పరిపాలన చేయాలని, రాజులముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆయన ఆశ. కాబట్టి ఆ ఆశ తీరటానికే ఆయన మనల్ని అందరినీ కూడా చెల్లించుకున్నాడు. చెల్లించాడండి. ఎస్, చెల్లించాడు. దాసుని ఎవరినైనా తీసుకోవాలంటే చెల్లించి తీసుకోవాలి. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో సిస్టమ్. దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి దేవాది దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత ఆ ధర చెల్లించి మనల్ని కొన్నాడు. ఆమేన్. We are the property of our heavenly Father. ఇప్పుడు ఈ లోక సంబంధం కాదు మనం. కొన్నాయన అక్కడున్నాడు. కొన్నాయన దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. ఆ ఓనర్ దగ్గర మనం ఉండాలి. అదే ఓనర్ ఆశ. ఆయనతో ఉండాలి కాబట్టి మనల్ని ఆయన కొన్నాడమ్మా. ఉట్టిగా రాలా మనం ఆయన సన్నిధికి. ఎవరైనా నేనుగా, మా నాయన వచ్చాడు, నేను వచ్చాను, మా కొడుకు వస్తాడు, మా కూతురు వస్తుంది అని అనుకుంటే శుద్ధ తప్పు. ఇది ఆచార వ్యవహారాలు కావు. ఆయన చెల్లించుకున్నాడు. అందుకే ఆయన మన జీవితంలో కూడా ఒకటి ఆశపడుతున్నాడు. ఏంటనంటే ఆయన స్వరం వినటం. వినాలంటే మనం ఒకటి కలిగి ఉండాలి, ఆయన మాటలు గైకొనటం. అలా చేయాలంటే మనలో ఒకటి ఉండాలి. ఈ రెండింటికి ఒకటే. అది ఏంటి అనంటే, ఈ సమూయేలు మొదటి గ్రంథంలోనే 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. అంతే కదా. సౌలు రాజు, దేవుడు నిర్ణయిస్తే సౌలు ఇశ్రాయేలు జనాంగానికి రాజు అయ్యాడు. దేవుడు నియమించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. అభిషేకించింది ఎవరు?
సౌలును రాజుగా అభిషేకించింది ఎవరు? తల మీద నూనె పోసి అభిషేకించిన ఆయన ఎవరు? దేవుడు కాదు, సమూయేలు ప్రవక్త. 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 8వ అధ్యాయము 8వ అధ్యాయమా 10వ అధ్యాయము 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద, యేసుక్రీస్తు దేవాది దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? నిత్యరాజ్యమా? కాదు కదా. పరలోకమా? కాదు కదా. ఆయన స్వాస్థ్యము ఏమి గ్రహించారా? ఇశ్రాయేలు జనాంగం. ఎవరినైతే ఐగుప్తు దాస్యంలో నుంచి తీసుకొని వచ్చాడో వారందరూ కూడా ఆయన స్వాస్థ్యము. ఆమేన్. ఆ స్వాస్థ్యానికి అధిపతిగా ఉండటానికి సౌలును సమూయేలు ప్రవక్త అభిషేకిస్తూ, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, చేసేది నేనే, ఆజ్ఞ ఇచ్చింది ఆయనే అని సెలవిచ్చాడు. ఎందుకు సౌలును రాజుగా చేశాడు? ఈ గ్రంథానికి వస్తే, ఈ గ్రంథం కంటే ముందు కాండములు ఉన్నాయి. 5 కాండాల్లో మనకు నాయకులే కనిపిస్తారు. నాయకుల ద్వారానే దేవుడు తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి 8వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే సమూయేలును అడుగుతారు. ఏమని అడుగుతారు అని అంటే, 8వ అధ్యాయము 5వ వచనంలో, చిత్తగించుము, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అంటే ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా 4వ వచనంలో మాట ఉంది. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి సమూయేలు వద్దకు వచ్చి ఆయనతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, చిత్తగించు, ప్లీజ్ లిజన్, నీవు వృద్ధుడవైపోయావు, నీ కుమారులు నీ ప్రవర్ధన వంటి ప్రవర్ధన కలిగేవారు కారు. సమూయేలు కుమారులు నిజంగానే ఆ రీతిగా లేరు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు సమూయేలు కుమారుల మీద. అంటే సమూయేలు చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు, ఆయన మీద నమ్మకం ఉంది. కానీ సరియైన రీతిగా నడిపించగలిగినటువంటి సామర్థ్యము సమూయేలు కుమారులకు ఉందా లేదా అని వాళ్ళు గ్రహించి, లేదు అని తెలుసుకొని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇదొక రీజన్. ఏంటి రీజన్ అంటే, సమూయేలు కుమారులు ఆ ధన్యత లేదు వాళ్ళకు, ఆ యోగ్యతలో వాళ్ళు లేరు, అందుకే వాళ్ళు తిరస్కరించారు. రెండవ కారణం ఏంటి? ఎందుకు సమూయేలు దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ మాటలు పలికారు అంటే, ఇశ్రాయేలు దేశము చుట్టూ శత్రు రాజ్యాలు ఉన్నాయి. ఫిలిస్తీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, హివ్వీయులు ఉన్నారు. అనేక మంది శత్రు దేశాలు, రాజులు ఉన్న రాజ్యాలు ఉన్నాయి. రాజ్యములు అనేకములు ఉన్నాయి. ఆ ప్రతి రాజ్యానికి రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు మాత్రం రాజు లేడు, అప్పటి వరకు లేడు. ఇది వారు చూశారు. ఎలా చూచారు? సదా యుద్ధం జరుగుతూ ఉంది. మనకు ఆ నిర్గమకాండం నుంచి కనిపిస్తానే ఉంది కదా. యుద్ధము పరిపాటిగా వారికి జరుగుతూ ఉంది. ఒకసారి ఫిలిస్తీయులు వస్తున్నారు, ఒకసారి అమాలేకీయులు వస్తున్నారు, ఒకసారి హిత్తీయులు వస్తున్నారు. అందరూ వచ్చి యుద్ధం చేస్తా ఉన్నారు. యుద్ధం చేసిన ప్రతిసారి వీరు యుద్ధం చేస్తూ ఉన్నారు. సమ్ టైమ్స్ ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, మెనీ టైమ్స్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఎందుకు సమ్ టైమ్సే యుద్ధాలు ఇశ్రాయేలీయులు గెలిచారంటే, వారి అవిధేయతను బట్టి దేవుడు వారికి ఓటమినిస్తూ వచ్చాడు. తిరిగి వారు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వాళ్ళకు గెలుపును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ యుద్ధము జరుగుతున్న సందర్భంలో యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు గమనించింది ఏంటి అని అంటే,
వారి మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్లకు ఒక రాజు ఉన్నాడు అని తెలుసుకున్నారు. ఒక రాజు ఉంటే రాజు యుద్ధానికి వస్తాడు. మా సమూయేలు రావటంలా, మాకు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముసలోడైపోయాడు. కాకపోతే సమూయేలు దేవుని దగ్గర కనిపెట్టి అన్ని చెప్పేవాడు పాపం. ఆ యోగ్యత పిల్లలకుందా అంటే లేదు అని వీళ్ళు తెలిసిపోయారు. అందుకే ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు పెద్దలు సమూయేలు దగ్గర ఈ రిక్వెస్ట్ పెడతారు. ఏమనంటే అదే చదువుతాను. కనుక జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఈ మాట ఇశ్రాయేలు పెద్దలే సమూయేలుతో పలికారు. మాకు ఒక రాజును నియమించుము అని అడిగారు. కాబట్టి సౌలు ద ఫస్ట్ కింగ్ అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు. ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే దేవుడే. ఏర్పాటు చేసిన ఆయనే సమూయేలుకు చెప్తాడు, సరే చెయ్యి. వాళ్ళు అమ్మో వాళ్ళు నన్నే వద్దంటారు ఒకానొక టైం వస్తే, కాబట్టి వాళ్ళకు రాజు ఉండటమే మంచిది అని అంటాడు. ఆ అధ్యాయం అంతా చదివితే మీకు ఆ మాటలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళని ఏలబోయే రాజు ఎలా ఉంటాడో కూడా నువ్వే దానికి సాక్షిగా ఉండు అని 9వ వచనం చివరిలో అంటాడు. అదే మాటను సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ 18వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ దినమున ఆ రాజు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు మళ్ళా నా దగ్గరకు వచ్చి, అయ్యా నీవు రాజుగా మాకు వెడితివి, ఆయన మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని అంటే మాత్రం దేవుడు ఒప్పడు, మీ మొర వినడు అని అక్కడ అంటాడు. ఎస్, ఇది ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు ఇష్టపడి రాజును ఏర్పాటు చేసుకున్నారు. సరే, అభిషేకించాడు, రాజుగా ఉంచాడు. ఉంచిన ఆయన రాజు రాజ్యం కలిగి ఉండాలి, అధికారం కలిగి ఉండాలి. దేని మీద? రాజ్యం మీద అధికారం కలిగి ఉన్న ఆయన దేవుని, ఇక్కడ మనం 22లో చదువుకున్న మాట, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట ఉత్తమము అని ఉంది. అలాగే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అన్నది. కాబట్టి అధికారం కలిగి ఉంటే సరిపోదు, ఆజ్ఞ పాటించాలి. ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఈయన దేవుడు సౌలు రాజుకు? రండి 15వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఏంటి ఆ మాట అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే అని అంటున్నాడు. నాకు జ్ఞాపకం ఉంది, నేను మర్చిపోలేదు. ఏంటి? అమాలేకీయులు ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించిన ప్రవర్తన నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒక్కసారి దేవుని ఉగ్రతను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏది మర్చిపోయే దేవుడు కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, క్షమించబడతాం. ఎప్పుడంటే దిద్దుబాటు ఉండాలి, అప్పుడే. ఆయన ఎంత కఠినుడో ఈయన అలాగే ఉంటది. కాబట్టి జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి ఇది మాట, నీవు పోయి, ఎవరు? సౌలు రాజు యుద్ధానికి వెళ్ళాలి. నీవు పోయి ఏం చేయమంటున్నాడు అని అంటే, కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. బా, ఎంత కఠినమైన మాట! దేవుడు సర్వ సృష్టికర్త తన ప్రజల పట్ల వారు చేసినటువంటిది మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని, రాజు కావాలన్నావు కదా, ఇదిగో నేను రాజుగా నేను మీకు ఇచ్చాను. ఆ రాజుకు చెప్తూ ఉన్నాను, నీవు పోయి అమాలేకీయులను హతము చేయుము. అంతేకాదు,
పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి ఏ కనికరం లేదండి. కనికరించవద్దని ఆయనే చెప్తాడు. కనికరింపక హతము చేయు. సరే, వీరందరూ మనుష్యులు కాబట్టి అప్పుడు హింస పెట్టినటువంటి వారి సంతానం కాబట్టి వీరి మీద పగ తీర్చుకుందాం అని అనుకుంటే సరే, బాగానే ఉంది. కానీ ఆ పక్కల ఏమంటాడంటే ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా గ్రౌండ్ లెవెల్కు పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఆమేన్. ఇది చాలా క్లియర్గా దేవుని ఆజ్ఞ స్వరము సమూయేలు ద్వారా సౌలుకు ప్రకటించబడింది. ఒక రాజుగా సౌలు ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి. ఇక్కడ సౌలు ఏం చేశాడు అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు అంత చేశాడా అంటే చూద్దాం, ఏం చేశాడో చూద్దాం. కిందికి వస్తే 7వ వచనంలో, తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి. వెరీ గుడ్. దేవుడు ఏ వర్క్ అయితే ఇచ్చాడో ఆ వరకు చేశాడు. చేశాడు అని లేదు అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. హతము చేసి, తరిమి హతము చేసి చేసిన తప్పితం ఏంటి అని అంటే, అమాలేకీయులైన రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని, దేవుని ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది. ఏమన్నాడు? హతము చెయ్యి, అందరినీ హతము చెయ్యి. అందరూ అంటే అందులో రాజు లేడా? ఉన్నాడు కదా. కానీ సౌలు ఏం చేశాడంటే, ఆ దేశపు రాజైన అగాగును హతము చేయకుండా ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను, ప్రజలను చంపేశాడు. తర్వాత సౌలు చేసిన రెండవ మిస్టేక్, తప్పు. మాట వినలే ఆయన. స్వరాన్ని విన్నాడు, మాట వినలా. అందుకే సౌలును తన జనులను, అంటే తనతో పాటుగా యుద్ధానికి వచ్చినటువంటి వారిని, జనులను అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అగాగును పట్టుకున్నారు, వారితో పెట్టుకున్నారు. గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలము చేయక. దేవుని ఆజ్ఞ ఏంటమ్మా? చదవండి మళ్ళీ ఒకసారి. ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ ఈయన ఏం చేశాడు? శ్రేష్టమైనవంటవి, మంచివంటవి, కొవ్వినవంట, అవి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పక్కకు పెట్టుకొని తనతో పాటు తీసుకొని వచ్చాడు. సగం చేశాడు, సగం చేయలేదు. మనము కూడా మన జీవితంలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని చాలా క్లియర్గా వినాలి. ఆయన ఎప్పుడు ఆజ్ఞ చాలా క్లియర్గా ఇస్తాడు. నీకు పాసిబుల్ అయితే అమాలేకుల మీదకి యుద్ధానికి మరి ఎప్పుడు పోతావో నువ్వే డేట్ ఫిక్స్ చేసుకో, పోయి నీకు ఎంతమంది అయితే అంతమందిని హతం చేసి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వీలైతే పో అని చెప్పాడా? నో. నీవు వెళ్ళు, నీవు అమాలేకీయులను హతము చేయుము. వారినే కాదు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, పశు సంపదనేమి అన్నింటినీ. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నిర్గమాకాండంలో మనకు కనిపిస్తాయి. వారు చేసింది నాకు బాగా గుర్తుంది.
నిర్గమాకాండము 17వ అధ్యాయం 8-16 వరకు చూస్తే ఆ మాట. అలాగే ద్వితీయోపదేశ ఖండంలో అంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు బలహీనులు ఉంటారు కదా! అందరూ బలమైన వారు కాదు. వాళ్ళు గుంపుకు వెనకగా చివరగా వస్తా ఉన్నారు. వెనక నుంచి అమాలేకీయులు వీరి మీదకి దండెత్తి వెనక ఉన్న బలహీనులను మాత్రమే చంపివేశారు. ఇది దేవుడు చూచాడు. మెచ్చల ఆయన. అందుకే అమాలేకీయుల మీద ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుని తీర్పు చాలా కఠినంగా ఉంటది. కాబట్టి మనము కూడా దేవుని స్వరాన్ని విన్నప్పుడు తూచా తప్పకుండా ఇప్పుడు చెబుతూ ఉన్నాడు దేవుడు. విధేయత కలిగి. ఎంత విధేయత అంటే దేవాది దేవుడు తన కుమారుణ్ణి వెల చెల్లించటానికి ఈ లోకానికి పంపినప్పుడు తను ఏ రీతిగా అయితే విధేయుడై శిలువ మరణాన్ని పొంది వెల చెల్లించాడో అట్టి రీతిగానే మనము కూడా మనల్ని చనిపోమంటట్లేదు ఆయన. అట్టి విధేయత కలిగి ఉండమంటున్నాడు. వాట్ గాడ్ సేస్ ప్లీజ్ ఫాలో దట్. ఆయన స్వరాన్ని నీవు వేది విన్నావు, అలాగే చేయటానికి విధేయత చూపించాలి మనం. విధేయత చూపించట్లేదా అని అంటే చూపిస్తూ ఉన్నాం. ఇదిగో సౌల్లాగా కొంత కొన్ని దాచిపెట్టుకో, సమస్తము విడిచిపెట్టమన్నాడు ఆయన. ఇది దేవుని కోరిక. ఏంటి అని అంటే మనలో ఆయన ఆశపడుతుంది ఈ విధేయతనే. ఆ విధేయత ఆయనకిస్తే ఆ నిత్య రాజ్యంలో ఆ రాజుతో పాటుగా మనము రాజులముగా ఆ రాజ్యంలో పరిపాలన చేస్తాం. ఇట్టి ధన్యత. సౌలు అసలు ఎందుకు పనికిరానివాడు. అది ఇదే 15వ అధ్యాయంలోనే ఎక్కడో ఉంది. 17లో ఉంది. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు. ఎందుకు పనికిరానోడు సౌలు. అలాంటి వాడిని అక్కడ ఉంది కదా, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకే నిన్ను శిరస్సుగా చేశాడు. నీ తల మీద కిరీటం పెట్టి రాజు చేశాడు. నా దేహాలు ఎలా ఉన్నాయి? మన దేహాలు కూడా కొరగానివే, పాప పంకిలమైనటువంటి జీవితం కలిగిన శరీరం. అట్టి మనల్ని ఆయన ప్రేమించి ఆ నిత్య రాజ్యంలో మనకు స్థానం ఇచ్చాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎంతమందికి సంతోషంగా ఉందో తెలియదు, కానీ నేను మాత్రం బహుగా ఆనందపడుతున్నాను. ఆ నిత్య రాజ్యం ఆయనతో పాటుగా నేను ఉండబోతున్నాను. ఇది కదా ఆయనకి ఇష్టమైంది. ఇది కలిగి ఉండాలంటే మనము కలిగి ఉండవలసింది మరొకటి, విధేయత. విధేయత బాగా హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోండి. విధేయత. అదే అంటాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను పాటించుట శ్రేష్టము. కాబట్టి ఆయన మాటలు విని, ఆయన స్వరమునకు లోబడి, ఆయన మాటలు అంగీకరించి లోబడి, ఎంతగా లోబడాలి అని అంటే డౌన్ టు ద, నువ్వెవరైనా కానీ రాజు అయితే కాదు కదా, సృష్టికర్తవైతే కాదు కదా, నువ్వైతే ఎవరి కొరకో వెల చెల్లించి ఎవరిని కొనలేదు కదా. నిన్ను సృష్టించిన సృష్టికర్త చెబుతూ ఉన్నాడు, విధేయత కలిగి ఉండు. విధేయతతో ఆ నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని కలిగి ఉండు. రక్షణ అవసరమే, చక్కని జీవితం అవసరమే, పాటలు పాడటం చాలా అవసరం, ప్రభు సన్నిధిలో సమయం గడపటం అతి ప్రాముఖ్యం. ఇవన్నీ నేను కొట్టివేయట్లేదు. ఇవన్నీ ఉంటే సరిపోదు అని అంటున్నా. మరేముండాలి? విధేయత ఉండాలి. క్రీస్తులో మనం చూచేది అదే. అసలు ఆయన విధేయతకే అర్థం చెప్పిన ఆయనతో మనమా?
అందుకే ఈ రాత్రి దిద్దుబాటు కలిగి ఒక చక్కని సాక్ష్యాన్ని ప్రకటించుకుందాం. లోకము గమనించున్నట్లుగా నీవు నేను మనందరము కూడా జీవిస్తూ ఉన్నప్పుడు సమాజంలో ముందు కుటుంబం అంట. ద ఫ్యామిలీ షుడ్ యాక్సెప్ట్ అవర్ విట్నెస్. ఆ తర్వాత సమాజంలోకి వెళ్దాం. ఆ తర్వాత చుట్టుపక్కల, ఆ తర్వాత పరిసర ప్రాంతాలకు వెళ్దాం. ఇక్కడ చక్కని సాక్ష్యాన్ని పొందుకొని ప్రభు కొరకు మంచి జీవితాన్ని జీవించాలి. విధేయత కలిగి. విధేయత ఎంత అంటే సంపూర్తిగా, కొంత కాదు. సౌలు రాజా కొంత కాదు, అంత సంపూర్తిగా విధేయత కలిగి ప్రభు కొరకు మనము ముందుకు సాగాలి. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించినట్లుగా, ఆ ధన్యతలో మనల్ని ప్రవేశింపచేయనట్లుగా మనందరము కూడా ఆయన సన్నిధిలో ఆయనతో పాటుగా రాజులముగా, ఆయనతో పాటులో రాజులముగా రాజ్యము కలిగి అధికారము చేత పరిపాలన చేస్తూ, యాజకులముగా ఆయనను అక్కడ అందరము కలిసి ఏక మనసుతో స్తుతిస్తూ, ఆయనకు అదే అండి ఇష్టము. ఏ బలు లేంది నువ్వుగా ఆయన అప్పగించబడక ముందు వారము మట్లాది వారం అని మనందరం మనమట అన్ని సంఘాలు చేస్తాయి. మట్టలు పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను చేశాను. అలాగే ఆయన ఉన్నప్పుడే ఆయన యెరూషలేం వీధుల్లో తిరుగుతూ ఉంటే పరిసయ్యులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి, ఏంటా ఈ కేకలు, మీ వాళ్ళ నోరు కొంచెం అదుపులో పెట్టుకోమను అని చెబుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, ఈ మాటలో ఆంతర్యము గ్రహించాలి. వారు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అంతే చెప్పాడు ఆయన. ఒకసారి మనం ఊహించుకుందాం. మనిషిని మాట్లాడితేనే ఇంతుంటే, ఎక్కువ సౌండ్ సిస్టమ్ కలిగినటువంటి, డిటిఎస్ సౌండ్ సిస్టమ్ కలిగినటువంటి రాళ్ళు మాట్లాడితే ఓ దద్దరిల్లి గుండె ఆగి సస్తారు. ఏది కావాలో మీరే తెలుసుకోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కేకలు వేసుకుంటూ యెరూషలేము వీధుల్లో తిరిగారు. ఎవడు అడిగాడు నిన్ను బలులు? ఆయన అడిగాడా? ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఇక నువ్వు బలి ఇచ్చేదేంటి? కొవ్విన మాంసపు పొట్టేలు తీసుకొచ్చి, కొవ్వు తీసుకొచ్చి హోమం చేస్తే ఈయన బలి ఆనందపడతాడు. హోమము లేకపోతే ఈ బలి అంటే నువ్విచ్చే కానుకలు, నువ్వు చేసే అర్పణలు, నీవిచ్చే సమస్తము. ఆయనకు అవసరమా? అవసరమా ఆయనకు? నువ్వేనా ఇవ్వడానికి? ఆయన నీకిస్తే నువ్వేంది ఆయనకి ఇచ్చేది? అందుకే ఆ ధనవంతునితో అంటాడు కదా లూకాసు వార్తలో, వెర్రివాడా. వెర్రివాడలు. నిజంగా మనం అలాగే అనుకుంటూ ఉంటాం. నువ్వేంటి ఇచ్చేది? ఆయన 3 దినాల్లో పడిపోయినటువంటి దేవాలయపు గోడలను కట్టగలిగిన వాడు. నోటి మాట చేత సృష్టిని సృష్టించిన దేవుడితో నువ్వు పరాచకాలాడతావు. బలులు అర్పిస్తా, గుడికొస్తా, కానుకలిస్తా, నువ్వు నన్ను చూసుకో అంటే చూసుకుంటాడు. అసలైంది లేదు కదా. అసలైంది విధేయత. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విధేయత కలిగి ప్రభు కొరకు అందరం అలాగూ జీవించటానికి, విధేయతతో ఆయన సన్నిధిలో ఆయనను అడిగి ఆ విధేయతను పొందుకొని విధేయత కలిగిన జీవితాన్ని ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.